ఏపీ రాజధానిలో సీడాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జ్ పెండింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా కాంట్రాక్ట్ సంస్థ నిర్విరామంగా పనులు నిర్వహిస్తోంది. కాగా రాత్రి వేళ జరుగుతున్న పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లకు మంత్రి ఆదేశించారు. సీడాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలు పూర్తయితే విజయవాడ, మంగళగిరి నుంచి జెట్ స్పీడ్తో అమరావతికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్, పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఈ ఏదైతే సీడాక్సెస్ రోడ్డుకి పెండింగ్ ఉండి ఇవ్వాల్సినటువంటి భూములు తీసుకోవడం జరిగిందో ప్రభుత్వం, అప్పటి నుంచి కూడా ఆ మిగిలిన ఇన్కంప్లీట్ సీడాక్సెస్ రోడ్డుకి సంబంధించిన దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితుల్లో బై వాట్ డేట్, నాకు గుర్తున్నంత వరకు August 15th అన్నట్టుగా డెడ్ లైన్ పెట్టినట్టుగా ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి ఆ టైం కల్లా సీడాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా గాలి? అలాగే వాట్ అబౌట్ స్టీల్ బ్రిడ్జ్ పెండింగ్ వర్క్స్ ప్లీజ్? అందులో భాగంగానే మంత్రి నారాయణ సడన్ విజిట్ చేస్తున్నారు. ఎందుకంటే పెండింగ్ లో ఉన్న సీడాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఇప్పటికే ల్యాండ్ కి సంబంధించి పూర్తిగా క్లియర్ అవడం జరిగింది. ఆ ల్యాండ్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో చదును ప్రక్రియ కూడా నిన్నటితో పూర్తి చేశారు. అయితే సీడాక్సెస్ కనెక్ట్ చేయాలంటే 2 బ్రిడ్జిలు, ఒకటి బకింగ్హామ్ కెనాల్, ఇంకొకటి కొండవీటి భాగం మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. మొత్తం 2 స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణంలో చూసుకున్నట్టయితే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ రోజు దాని మీద దారు నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకా కొండవీటి భాగం మీద నిర్మిస్తున్న మరో బ్రిడ్జ్ ఏదైతే ఉందో బకింగ్హామ్ కెనాల్ నుంచి మనం కొండవీటి భాగం మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ద్వారానే సీడాక్సెస్ లోకి ఎంటర్ అవుతాం. ఈ కొండవీటి భాగం స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం 70% వరకు స్టీల్ గడ్డల లాంచింగ్ ప్రక్రియ పూర్తయింది. 3 రోజుల క్రితమే దీనికి సంబంధించిన కాంక్రీట్ కూడా నిర్మాణం ప్రారంభించిన నేపథ్యంలోని ఎట్టి పరిస్థితిలో August 10వ కల్లా పూర్తి స్థాయిలో సీడాక్సెస్ రోడ్ మొత్తం కంప్లీట్ చేయాలనే టార్గెట్ గా నిర్మాణ సంస్థ పనిచేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్ August 15, ఒక 4 రోజుల ముందుగానే దీన్ని అందుబాటులోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. దానికి తగినట్లుగానే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంకా దీంతో పాటు మంత్రి నారాయణ సడన్ విజిట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం సమయంలో, దాంతో పాటు రాత్రి సమయంలో వచ్చేప్పటి క్రితమే దాదాపు 8 గంటల 30 సమయంలోనే నారాయణ ఆ ప్రదేశానికి వెళ్లి ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం, ఎందుకంటే సీడాక్సెస్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది, నిర్మాణ పనులు చేపట్టారు, అది త్వరగా పూర్తవుతుంది రోడ్డుకి సంబంధించి. అయితే బ్రిడ్జి నిర్మాణం మరింతగా వేగం పుంజుకునే దిశకు కూడా కంప్లీట్ చేయాలంటూ కూడా నిర్మాణ సంస్థకు ఆదేశాలు, కొన్ని సూచనలు కూడా నారాయణ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కొండవీకు నిర్మాణ పనులు, స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతం చేసే దిశ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా అన్ని అనుకూలంగా, వాతావరణం అనుకూలంగా ఉంటే మాత్రం August 15 ఖచ్చితంగా స్వతంత్ర దినోత్సవం రోజు సీడాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో ఎవరైతే విజయవాడ నుంచి వచ్చే వాహనదారులందరూ కూడా ఈ ఉండవల్లి కరకట్ట కాకుండా 2 స్టీల్ బ్రిడ్జ్ మీదుగా సీడాక్సెస్ రోడ్లు వైపుగా అమరావతి ప్రాంతంలోకి ఎంటర్ అయ్యే దిశకు కూడా చర్యలు తీసుకున్నారు. దానికి తగినట్టుగానే నిర్మాణ పనులు వేగవంతంగా చేసే దిశకు కూడా మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఏదో సమీక్షలకే పరిమితం అవ్వకుండా నేరుగా ఫీల్డ్ లోకి వెళ్తున్నారు. ఏదైతే సీడాక్సెస్ రోడ్డు కావచ్చు, స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలంటూ కూడా అక్కడ ఉన్న నిర్మాణ సంస్థలను ఆదేశాలు ఇవ్వడంతో పాటు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి దానిపై కూడా ఇంజనీరింగ్ అడిగి తెలుసుకోవడంతో పాటు త్వరితగతిన పూర్తి చేసేసి కూడా మరింతగా లేబర్ పెంచుతున్నారు. ఎందుకంటే లేబర్ కొరత కొంత ఎక్కువగా ఉంటూ కూడా అమరావతి ప్రాంతంలో కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించి మొత్తం క్లియర్ అయిపోయింది. మరింత లేబర్, ఎందుకంటే అనుకున్న దానికంటే డబుల్ గా కూడా ఇప్పుడు ప్రస్తుతం సీడాక్సెస్ నిర్మాణానికి సంబంధించి లేబర్ ఎక్కువగా పనిచేస్తున్నారు. డే అండ్ నైట్ లో కూడా వర్క్లు మొత్తం 3 షిఫ్ట్ లో కూడా నిర్మాణ పనులు స్పీడ్ గా కొనసాగుతున్నాయి. దానికి తగినట్లుగా పనులు జరుగుతున్నాయి లేదా ఫీల్డ్ లో ఎలాంటి పరిస్థితులు అనేది కూడా తెలుసుకునేందుకు మంత్రి నారాయణ కొద్దిసేపు క్రితమే స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నిర్మాణ పనులను నేరుగా పరిశీలించడం జరిగింది. సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ గాలి.
బ్లూ కలర్ కనపడుతుంది. both directions.